హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కాజు బిస్కెట్స్ అయితే చూపించబోతున్నాను కాజు బిస్కెట్స్ ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం 1 మంత్ పాటు అయితే స్టోర్ అంటే పిల్లలు అడిగినప్పుడు అయితే ఇచ్చేసేయచ్చు ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఈ కాజు బిస్కెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్ట్రైనర్ తీసుకొని 1 కప్ వరకు అయితే మైదా పిండిని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసేసుకున్నాను మొత్తం కూడా జల్లించేసుకోవాలి మనం మైదా ప్లేస్ లో గోధుమ పిండిని కూడా యూజ్ చేసేసుకోవచ్చు మొత్తాన్ని కూడా జల్లించుకొని లాస్ట్ లో ఉండేది ఉండల కింద ఉంటుంది కదా అది పడేసేయండి ఇందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ని వేసేసుకోవాలి షుగర్ ప్లేస్ లో మనం షుగర్ పౌడర్ని అయినా వేసేసుకోవచ్చు మొత్తాన్ని కూడా కలిపేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వామ్ని అయితే వేసేసుకోవాలి వామ్ని మ్యాష్ చేసేసి అయితే వేసేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వామ్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఇందులోకి వేడిగా ఉన్న నెయ్యిని అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి నెయ్యి మొత్తం కలిసేటట్టు అయితే పిండిలోకి కలిపేసేయండి నెయ్యి వేడిగా ఉండేటప్పుడు వేసేసుకోవాలి నేను ఇప్పుడు ఉండలా చూపిస్తున్నాను ఇలా ప్రెస్ చేస్తే మనకి ఉండలా అయితే అవ్వాలి అప్పుడు పర్ఫెక్ట్గా పిండి కలుస్తుంది సో మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటా ఒక చపాతీ ముద్దలో అయితే కలిపేసుకోవాలి కొంచెం చేతికి తడి ఏమి అంటకూడదు అలా ఉండాలి ఇలా మెత్తగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకుందాం 10 మినిట్స్ తర్వాత తీస్తే మనకి షుగర్ అనేది మెల్ట్ అయ్యి చిన్న బబుల్స్ లా అయితే వస్తాయి అదే షుగర్ అనేది మెల్ట్ అయ్యి చిన్న చుక్కల కింద అయితే ఏర్పడుతుంది సో దాని మొత్తాన్ని కూడా కలిపేసుకోండి ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటే మనకి చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు చపాతీలు పాముకున్న పీట ఉంటుంది కదా పీట మీద అయితే కొంచెం పిండిని డస్ట్ చేసేసి మనం కలుపుకున్న డౌన్ అయితే తీసుకొచ్చేసి చపాతీ కంటే కొంచెం మందంగా ఉండేటట్టు అయితే రోల్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు రోల్ చేసేసి అయితే ఈ వీడియో క్లిప్ లో చూపిస్తాను ఒకసారి ఈ విధంగా ఈ మందం ఉంటే సరిపోతుంది మనకి ఈ కాజు బిస్కెట్స్ అనేవి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటాయి మంచిగా వేపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మొత్తం కూడా కొంచెం థిక్నెస్ గా రోల్ చేసుకున్నాక మనం ఏదైనా ఒక కప్ ఉంటుంది కదా సిరప్ కప్తో అయితే షేప్ అనేది పోవడమే ఫస్ట్ అయితే రాదు సెకండ్ వన్ నుంచి మనకి మౌన్ షేప్ అయితే ఈజీగా వచ్చేస్తుంది చిన్నపిల్లల బాటిల్ కప్ ఉంటుంది కదా సిరప్ కప్పు ఆ కప్పుని నేను యూజ్ చేశాను మొత్తం కూడా ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి జస్ట్ మనం ప్రెస్ చేసి కొంచెం మన వైపుకి లాగితే ఈ షేప్ అనేది కప్లో ఉండిపోతుంది జస్ట్ ఇలా ట్యాప్ చేసేస్తే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది మొత్తం కూడా ఇలా చేసుకున్నాక మళ్ళీ చపాతీ ముద్దలా చేసుకొని మళ్ళీ రోల్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయడమే మళ్ళీ రోల్ చేసి చపాతీ లాగా కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకొని మొత్తం కూడా అలాగే చేసేసుకోవాలి కొంచెం మందంగా ఉండేటట్టు చేసేసుకొని సిరప్ కప్ ఉంటుంది కదా ఆ కప్తో మళ్ళీ కూడా ప్రెస్ చేసుకుంటూ తీసేసుకొని మొత్తం కూడా ప్లేట్లోకి తీసేసుకోండి నేను ఇక్కడ ఈ 2 ప్లేట్లోకి అయితే వచ్చా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మీడియంగా హీట్ అయినాక మనం రెడీ చేసి పెట్టుకున్న మౌన్ షేప్ బిస్కెట్స్ అయితే వేసేసేయాలి ఈ బిస్కెట్స్ అనేవి వాటంతటా అవే పైకి తేలాలి మనం అసలు గంట పెట్టొద్దు కొంచెం పైకి తేలాక కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే లోపల అయితే మెత్తగా ఉండిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటా బయట లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు అయితే వేయించుకోవాలి మనకి అప్పుడే ఈ బిస్కెట్స్ అనేవి లోపల వరకు వేగి క్రిస్పీగా చాలా బాగుంటాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసేయండి ఈ కలర్ వస్తే సరిపోతుంది బయటికి తీసేస్తే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది మొత్తం కూడా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసిన పేపర్లోకి అయితే తీసేసుకోవాలి ఎక్సెస్గా ఏమైనా ఆయిల్ ఉంటే రిమూవ్ అయిపోతుంది మనకి ఆయిల్ ఏముండదు కొంచెం అక్కడక్కడ ఉండిపోతుంది కదా సో అది కూడా రిమూవ్ చేసేస్తుంది అలాగే సెకండ్ బ్యాచ్ ను కూడా వేసేసుకోవాలి మంట అనేది కొంచెం హీట్గా ఉంటుంది కదా సిమ్లో పెట్టేసుకొని వేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అయితే టర్న్ చేసుకోండి అలా అయితే మనకి లోపల వరకు కూడా మంచిగా కుక్ అవుతుంది సో సేమ్ కూడా అలాగనే ఇవన్నీ అయితే అన్నీ అలాగనే వేపేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాకైతే సైడ్కి తీసేసుకుంటే మనకి సరిపోతుంది లోపల వరకు కూడా బాగా వేగి క్రంచీగా అయితే చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి కంప్లీట్గా మొత్తం కూడా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ ఏదైనా లోతుగా ఉండే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి నేను ఇక్కడ పిండి కలుపుకున్న బౌల్లోకే వేసేసుకుంటున్నాను సో అందులోకి మొత్తం కూడా వేసేసినాక కొంచెం
రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే కారం వేసేసుకోవాలి. మనం ముందుగానే డౌ ప్రిపేర్ చేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ అనేది వేసాం కాబట్టి చూసుకొని అయితే వేసేసుకోండి. మొత్తాన్ని కూడా కలిపేసి మనం ఏదైనా ఒక ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా 2 months 3 months పాటు అయితే స్టోర్ ఉంటాయి. చూసారు కదా, స్వీట్ షాప్లో కొనుక్కొని చందమామ బిస్కెట్స్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. సరే ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరైనా సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన భానుస్ వరల్డ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.